కృష్ణ ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నా సార్. ఏం ప్రాబ్లం ఉందని చెప్పండి. ఏదో యాసిడ్ తాగితే ఏదో నుంచి ప్రాబ్లం జరిగింది సార్. యాసిడ్ తాగితేనే ప్రాబ్లం వచ్చింది. ఒక 8 ఏళ్ల కిందట ఇక్కడ బగ్గున మండినట్లయి నీళ్లు పోసుకొని మళ్ళా నేను మింగేశాను. దాని ఒక ఆవిరి అనేది లోనికి పోయి లోనంగా ఏమైందో సో అన్నవాయిక మూసుకుపోయింది. ఏం ఆపరేషన్ చేశారు నీకు? ఇక్కడ చేశారు సార్. కోలోప్లాస్టీ చేశారు. ఎప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను బాగానే ఉన్నాను సార్. తినగలుగుతున్నారా? ఆహారం బాగా తినగలుగుతున్నారా? తినగలుగుతున్నాను సార్. ఏ ఇబ్బంది లేదు. మంచినీళ్ళు తాగడం అన్నిటికీ అన్ని తింటున్నా. కానీ ఎప్పుడన్నా చాలా గుట్టుకున్నాను మింగితమ్మం కాదా, కొంచెం ఆగినట్లు అనిపిస్తుంది అంతే. బట్ అదర్వైజ్ నార్మల్ గా అన్నం తినగలుగుతా. పెరుగు పోసుకొని దాని పలస పోసుకొని తినగలుగుతా. మటన్ కానీ చికెన్ కానీ ఏదో తినడానికి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం అన్ని తినగలుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎన్ని ఏళ్ళు అయింది ఆపరేషన్? ఇప్పుడు కనీసం ఒక 8 years అయిపోయింది. ఓకే, బాగున్నారు. సో పెద్ద పేగు తీసుకుపోయి లోపల ఎక్కడ బ్లాక్ కింద పైన జాయిన్ చేశారు మీకు. పెద్ద ఆపరేషన్. ఎన్ని రోజులు ఉన్నారు ఆపరేషన్ హాస్పిటల్లో మీరు? నేను ఒక 20 రోజులు అట్లా హాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ ఇది చేసినాక 6 నెలలు పైప్ పెట్టారు. ఫీడింగ్ ఇనాస్టమీ పెట్టి దాని పైప్ తో నుంచే నాకు దారా పంపారు. ఆహారం దాని పైప్ అంటే అప్పుడే డైరెక్ట్ ఆపరేషన్ చేయలేదు. ఫస్ట్ ఆపరేషన్ ముందు ఇట్లా పైప్ వేశారు. అదే అందరికి అలాగే చేస్తారు. ఫస్ట్ పైప్ పెట్టి ఫీడింగ్ ఇనాస్టమీ అని చెప్తాం. ఫీడింగ్ ఇనాస్టమీ చేసేసి దాని తర్వాత వెయిట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మెయిన్ ఆపరేషన్ 6 నెలలు ఉంచారు. 6 నెలలు ఉంచారు. మరి 6 నెలలు మనం ఎందుకంటే 6 నెలలు మనం ఆ ట్యూబ్ ద్వారానే ఫుడ్ తీసుకోవాలి. ఇది నీకు మొత్తం ఒట్టి కావాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు. దాని నుంచే నేను అదే ఫాలో అయ్యి ఉన్నాను. ఇప్పుడు బాగున్నారు కదా? ఇప్పుడు బాగుంది. పనికి వెళ్తున్నారా? వెళ్తాను. డ్యూటీకి పోతున్నాను సార్. డ్యూటీకి పోతున్నారు. సో ఎటువంటి ఆయాసం అట్లంతా ఏం లేదు, నీరసం ఏం లేదు. నార్మల్ గా ఫుడ్ తినగలుగుతున్నారు. 3 పూటలు తింటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే వాళ్ళకి ఇట్లా యాసిడ్ తాగాలనే వారికి? నేను ఎలాంటిది అటువంటి జోలిని చెప్పకూడదు. నాలాంటి పరిస్థితి ఇంకోటికి రాకూడదు. అంటే యాసిడ్ తాగమని చెప్తారా వద్దని చెప్తారా? చెప్తున్నా కదా, నాలాంటి పరిస్థితి నేను చేసేదాన్ని మళ్ళీ ఇంకోటికి రాకూడదు. సో ఏమని యాసిడ్ తాగాలి అనే వారికి ఏమని చెప్తారు? వద్దని చెప్తారు. ఎవరు తీసుకోవద్దండి. ఇబ్బంది పడ్డారు బాగా మీరు. అంతే. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా మొత్తం ఇబ్బంది. చాలా నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యారు ఇది తీసుకున్నందువల్ల కదా. ఓకేలే, ఇంకా మంచి అడ్వైజ్ ఇస్తున్నారు మీరు వేరే వాళ్ళకి, తీసుకోకండి అని చెప్పేసి కదా. వెరీ గుడ్. ఓకే అండి రాధాకృష్ణ గారు, థ్యాంక్స్. ఈ మంచి